చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిలు రావడంతో వరదయ్యపాలెం టీడీపీ శ్రేణులు సంబరాలు చేశారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ మండల అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. టీడీపీ శ్రేణులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ 53 రోజులు కార్యక్రమాలు వరదయ్యపాలెం మండలంలో చేపట్టబడుతుంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిలు వచ్చిన శుభ సందర్భాన ఈరోజు ఆయన జైలు నుంచి విడుదలైన సందర్భంగా వరదయ్యపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబడింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వరదయ్యపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిత్రపక్షమైన జనసేన పార్టీకి కూడా మా స్వాగతం, సుస్వాగతం. నాయుడు గారు 53వ రోజు జైలు నుంచి, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఒకరు తమ సంతోషాన్ని వెలిపించుకునేది ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమానికి మన మండలంలో ఉన్న తెలుగుదేశం మరియు మిత్రపక్షమైన జనసేన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కలిసి జయప్రదం చేయవలసింది సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన రావడం అనేది చాలా శుభసూచకము. దీనికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు జనసేన పార్టీకి, పార్టీ వారికి. 52 రోజుల పాటు వచ్చి ఈరోజు దేశానికి తెలిసింది, ఈరోజు ఒక్కరిగా తెలిసింది. అప్పుడైతే అందరికీ తెలియలేదు, ఇప్పుడు అందరికీ తెలిసి బాబు ఎటువంటి వాడనేసి అందరూ ధర్నాలు చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి సేవ పుట్టినట్టుగా వాళ్ళు లేకుండా ఈరోజు ఆయన బంధించి, ఆయన వయసు ఎంత ఈ పొద్దు బంధించి మీరు సంబరాలు చేసుకుంటారా? ఇదే రోజక్క సంబరాలు చేసుకుంటారు. ఈ రోజు మేము సంబరాలు చేసుకుంటాం రమ్మని చెప్పుకుంటారు రోజు. అది అనుసరించే విధంగా మేమందరం కలిసి పనిచేసి నెక్స్ట్ 2024లో ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా కలిసి పనిచేస్తామని చెప్పి జనసేన పార్టీ మేము తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు